ఈ రోజు మ్యాచ్ గురించి ఎవరేమనుకుంటున్నారో కొంచెం కూలంకోసంగా చర్చిద్దాం. ఎందుకంటే హైదరాబాద్ లాస్ట్ టైం మళ్ళీ వాళ్ళేంటో ప్రూవ్ చేశారు. సో ముంబై కూడా ఏం తక్కువ కాదు. ముంబై పరిస్థితి ఏంటి? ముంబై గురించి ఏమంటారు కదా? ముంబై ఈ రోజు 100% ఈ రోజు అన్న మ్యాచ్. పాండ్యతో మన పిచ్చి ఈ రోజు 15 బాళ్ళకి 45 రన్. సరే, ఇప్పుడు ఇలా అంటున్నారు కదా, ఈ మ్యాచ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. బట్ దానికంటే ముందు ఒక డెసిషన్ వద్దాం. హైదరాబాద్ మళ్ళీ పూర్వవైభవంతో ఆడుతుందా? మొన్న 5 మ్యాచ్లు ఏదో వచ్చింది అడ్డుపిటిగా ఏదో అయితే అనలేం కానీ హైదరాబాద్ 148 కొట్టిన ఏదన్నా దారుణం. అది ఏదో వేసి కొట్టుకోమని పిల్లోడేనా సందీప్ హైదరాబాద్ కి ప్రతి టీం మీద ఉంది. ముంబై మీద ఉంది, ఢిల్లీ మీద ఉంది, ఎల్ఎస్జీ మీద అన్ని టీంలు కొట్టింది. కానీ విషయం ఏంటంటే హైదరాబాద్ 5 మ్యాచ్లు వరుసగా ఓడిపోవడం వల్ల అనుకున్న 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోవడం వల్ల చార్మింగ్ పోయింది. బట్ మొన్న చేజింగ్ చేసి అది కూడా అభిషేక్ శర్మ, మొత్తం క్రెడిట్ అభిషేక్ శర్మకి. అభిషేక్ శర్మకు కూడా ఒక లైఫ్ ఇచ్చారు వాళ్ళు. దారుణమైనటువంటి అభిషేక్ శర్మకి లైఫ్ ఇవ్వడం అంటే పీక్ దాటేసి కిందకు దూకడమే. అట్లాంటి చేసిర్రు వాళ్ళు. అట్లా ఇచ్చిర్రు వాళ్ళు. అభిషేక్ శర్మ కనుక అయిపోయింటే మిగిలిన వాళ్ళ బ్యాట్స్మెన్స్ అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. హైదరాబాద్ ఏంటంటే ఒకటి స్టార్టింగ్ వచ్చిందంటే అదే ఫ్లోలో అందరూ వెళ్ళిపోతారు. మొత్తం అందరూ ప్యాక్ పడిపోతారు పడిపోతారు. ఏదైనా అటైనా ఇటైనా ఏదైనా ఒకటి చూద్దాం. ఈ రోజు మాత్రం హైదరాబాద్ అయితే అటు లేదా ఇటు అన్నట్టు ఉంటుంది. కోడితే 300 దాకా వెళ్ళిపోతారు, లేదా 200 పడిపోతారు. కానీ ముంబై అట్లా కాదు. ఫస్ట్ ఓడ్ అయిపోయినా, సెకండ్ ఓడ్ అయిపోయినా, థర్డ్ ఓడ్ అయిపోయినా, ఫోర్త్ ఓడ్ వచ్చి, ఫిఫ్త్ ఓడ్ వచ్చి కూడా అది కాదు నేను అనేది బ్యాట్స్మెన్స్ గురించి. మ్యాచ్ పోయిందంటే కానీ కాంట్రిబ్యూషన్ మాత్రం ముంబై వాళ్ళది బాగుంటది. అందరూ ఈ రోజు రోహిత్ శర్మ చూద్దాం. మొన్న పంతి అలాగ అనుకున్నాం, పంతి ఎరగదీసింది మొన్న, బాగా ఆడిండు. సో ఇప్పుడు చూద్దాం. అప్రిషియేట్ చేయాలి, తప్పదు. ఇండియన్ ప్లేయర్స్ ఆల్ ది బెస్ట్ బోత్ మ్యాచెస్, బోత్ టీమ్స్. చూద్దాం ఎవరికి వెళ్తారు రేపు తెలుసుకుందాం.